ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు దేవుడిని మనము ప్రత్యేకంగా మనము ఆరాధించడానికి మనం ఆలయానికి వెళ్తుంటాము. సో ఆయన 7 మాటలు, ఆయన చిందించిన రక్తము, ఆయన పొందిన బలియాగము, ఆయన చేసిన బలియాగము, సో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకొని సో ఆ రోజును స్పెషల్గా గడుపుతాము. అది ప్రతిరోజు ఉండాలి ప్రియులారా. ఒక గుడ్ ఫ్రైడే రోజే కాదు, ప్రతిరోజు మనకు అదొక అలవాటు అయిపోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే మనం చెడు తలంస్తామో, మనము దేవుని ముళ్ళ కిరీటంతో ఒత్తుతున్నట్టే మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం ఎప్పుడైతే మన చేతులతో కానీ కాళ్ళతో కానీ పాపం చేస్తామో, మళ్ళీ ఆయనను మేకులతో సిలువ కొడుతున్నట్టే మనము భావించాలి. తర్వాత ఎప్పుడైనా పాప పడకలో మనం పడుకున్నట్టయితే దేవుని పక్కలో పొడిచినట్టే మనం బాధపడాలి. తర్వాత ఇంకెప్పుడైనా దేవుని ఎరగనన్నట్టు మనము జీవిస్తున్నట్టయితే అన్యులతో కలిసి, రోమా సైనికులతో కలిసి మనం కూడా ప్రభుని సిలువ వేస్తున్నట్టే మనం ఫీల్ కావాలి. సో మనకు ఆ ఫీలింగ్ ఉండాలి, అది మెత్తటి హృదయం ఉండాలి. లేదు నేను ఒక గుడ్ ఫ్రైడే రోజే ఇట్లా భక్తిగా ఉంటా, మిగిలిన రోజులంతా ఇంకేం చేసినా ఆయన ఏం పట్టించుకోవడం అంటే మాత్రం అది కుదరని కథ, అది నిజమైన భక్తి కాదు. సో మనకు ప్రతిరోజు ఇలాంటి ఫీలింగ్స్ తోటి, మెత్తటి హృదయంతో మనము అయ్యో నేను దేవుని మాటికి మాన్య గాయాలు రేపుతున్నాను, నా పాపం ద్వారా నన్ను బాధ పెడుతున్నాను, సో ఆయన కొరడ దెబ్బలు కొడుతున్నాను. సో ఇలా మనం ఎప్పుడైతే ఆ ఫీలింగ్లోకి మనం వస్తామో, ఆ మెత్తటి హృదయం దేవునికి దయచేయండి అని ఎప్పుడైతే మనం అలా ప్రార్థిస్తామో, సో వీ గో ఇంటూ హిస్ ఇమేజ్, మనం ఆయన సాదృశ్యంలోనికి ఎదుగుతాం అన్నట్టు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపజేస్తాడు. తర్వాత మనం పాప భీతి కలిగి ఉంటాము, పాపాన్ని జయించడానికి ప్రోత్సాహం చేస్తాడు. ఎస్, మన పాపం అంటే ఏందో తెలుసుకోవాలంటే మన జీవితంలో దేవునికి ఆజ్ఞలు గైకొనడము, ఆయన తినొద్దనేవి తినకుండా ఉండడము, తర్వాత ఆయన వాక్యాన్ని నేర్చుకోవడము, ఆయన అందరినీ క్షమించడం. సో ఇవన్నీ మనం ఎప్పుడైతే పాటిస్తుంటామో మనం దేవుని చిత్తంలో ఉన్నట్టు. లేదు వీటిని మనం పాటిస్తలేము అంటే మనం పందిలాగా బురదలో పొలుతున్నట్టు. సో గొర్రె పిల్లలాగా ఉండాలా, శుద్ధిగా ఉండాలా. గొర్రెపిల్ల బురదను, మట్టిని ప్రేమించదు, అది పవిత్రమైన జంతువు. సో మనం అలాంటి జీవితాన్ని పాపంతో సంబంధం లేని జీవితం గడపాలా అనేది దేవుని చిత్తం. కాబట్టి దేవుడు తన దయారసాన్ని మన మీద కుమ్మరించి, తన ముఖ కాంతిని మనపై ప్రకాశింపజేసి, ఆయన బలియాగానికి తగ్గట్టుగా మన జీవితాల నుంచి మనల్ని ఆయన శిల్వ యాగంలో ముందుకు సాగుటకు సాయం చేయను గాక. ఆమేన్.